హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్. ఈరోజు మేమైతే పేరుపాలెం బీచ్కి వెళ్తున్నామండి. భీమవరం దగ్గరలో ఉంటుంది. ఒక 1 అవర్ జర్నీ పడుతుంది. మేమైతే స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ 10కి స్టార్ట్ అయిపోయాం. ఇంకా వెళ్తూ ఉన్నాము. వెళ్ళే దారిలో ఇలా రోడ్డుకి అటు ఇటు కూడా చెట్లు మంచిగా ఉన్నాయని చెప్పి క్లిప్ యాడ్ చేశానండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఆ రోడ్ నుంచి వెళ్తుంటే. ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ క్రాస్ అవుతున్నప్పుడు ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ అనేది చాలా పెద్దగా ఉందండి. చాలా బాగుంది స్టాచ్యూ అయితే. ఇక్కడైతే పిల్లలకి స్నాక్స్ తీసుకుందామని ఆగాము. పేరుపాలెం అయితే ఎంటర్ అయిపోయామండి. ఇంకొన్ని సెకండ్స్లో మీకు బీచ్ చూపించేస్తాను. చూడండి, బీచ్ దగ్గరలో కూడా వచ్చేసాం మనం. ఇక్కడైతే టెంపుల్స్, చర్చ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ పేరుపాలెం బీచ్కి చర్చ్ అయితే ఫేమస్. చూడండి, రైట్ సైడ్ అయితే మనకి టెంపుల్స్ కనిపిస్తాయి. బీచ్కి వచ్చేసామండి. ఇంకా పేరుపాలెం బీచ్ అంటే తెలియని వాళ్ళు ఉండరు, చాలా ఫేమస్ అది. ఇది పేరుపాలెం బీచ్ అంటే ఒకే రూట్ ఉండదండి, చాలా రూట్లు ఉంటాయి. ఇదైతే ఒక రూటు. ఇప్పుడు మేము వేరే దగ్గరికి వెళ్తున్నామండి. కొంచెం జనం లేని దగ్గరికి వెళ్దాము, పిల్లలు కూడా ఫ్రీగా ఉంటారని చెప్పేసి అలా వెళ్తూ ఉన్నాము. చూడండి, ఇక్కడ అన్ని కొబ్బరి చెట్లు ఇక్కడ ఎక్కువ ఉంటాయి. కొబ్బరి చెట్లు అయితే మేమైతే ఫుడ్ కూడా బయట తీసుకొని వచ్చేసాము, ఇక్కడ అంత బాగోదని చెప్పి. ఇది చర్చ్ అండి, చెప్పాను కదా పేరుపాలెం బీచ్కి చర్చ్ ఫేమస్ అని చెప్పి. ఇదే ఆ చర్చ్. ఇక్కడే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటారు. చర్చ్ దగ్గర కూడా నేను చూపిస్తాను. ఇక్కడ మనకి షాప్స్, టాయ్ షాప్స్, క్లాత్స్, డబ్బాల మీద పేర్లు రాయడము, పచ్చబొట్టు అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. దగ్గరలోనే స్టే చేయడానికి కూడా అవైలబుల్ ఉందండి. ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది, బట్ ఇక్కడ అంత బాగోదు అని బయట నుంచి ప్రిఫర్ చేస్తారు. ఇది చర్చ్ బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ టాయ్ షాపులు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే బీచ్లోకి వచ్చేసాము. మా పిల్లలైతే ఇంకా ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. మా జానుగడ అయితే అసలు తగ్గేదే లేదన్నట్టు వాటర్లో అయితే భలే ఎంజాయ్ చేసిందండి. మా దోహిత అయితే ఫస్ట్ టైము సీ చూడడం, బాగా ఎంజాయ్ చేసింది. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము, మెమరబుల్గా ఉంటుంది కదా అని. మేనకోడలు, మేనమామ. ఇక్కడ మా బుడ్డోడు అయితే ఇసుక గూడు అంటారు కదా, అవి కట్టేస్తున్నారు. ఇలా మీలో ఎంతమంది కట్టారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మేమందరం కూడా పిల్లలతో కూర్చున్నాం ఇసుక గుళ్ళు కడదాము అని. కొంచెం చేసేసరికి అలా వచ్చేసిందండి, మొత్తం పోయింది. ఇవన్నీ ఫన్నీ మూమెంట్స్ కదా, అండ్ మెమరబుల్ కూడా. ఇలా మీ చిన్నప్పుడు బీచ్కి వెళ్ళినప్పుడు ఎవరైనా చేశారా? చేస్తే కామెంట్ చేయండి. ఎంత ఎండున్నా కానీ బీచ్‌లోకి వన్స్ దిగామంటే అసలు ఆ ఎండంతా తెలియలేదండి. చాలా అంటే చాలా కూల్‌గా అయిపోయింది డే అంతా కూడా. చాలా ఎంజాయ్ చేశాము. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా లాస్ట్‌లో అయితే ఇసుకలో పేర్లు రాస్తారు కదా, అలా రాసుకున్నాము మా వదిన నేను. ఇలా ఎవరైనా బీచ్‌లో చేశారా? చేస్తే కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.